హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం విజయవాడ నుంచి విజయనగరం వెళ్ళే సర్వీస్ నంబర్ 3139 ఈపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ విజయనగరం డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు విజయవాడ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 9 గంటల 20 నిమిషాలకు విజయవాడ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా గన్నవరం, హనుమాన్ జంక్షన్, ఏలూరు, భీమడోలు జంక్షన్, రాజమండ్రి, అన్నవరం, తుని, గాజువాక, విశాఖ, మధురవాడ, తగరపవలస మీదుగా విజయనగరంకి అయితే చేరుకుంటుంది. ఈ బస్ గన్నవరంకు రాత్రి 9 గంటల 50 నిమిషాలకు, హనుమాన్ జంక్షన్కు రాత్రి 10 గంటల 10 నిమిషాలకు, ఏలూరుకు రాత్రి 10 గంటల 35 నిమిషాలకు, భీమడోలు జంక్షన్కు రాత్రి 11 గంటలకు, రాజమండ్రికి అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు, అన్నవరంకు అర్ధరాత్రి 2 గంటల 40 నిమిషాలకు, తునికి తెల్లవారుజామున 3 గంటలకు, గాజువాకకు తెల్లవారుజామున 5 గంటలకు, విశాఖకు తెల్లవారుజామున 5 గంటల 20 నిమిషాలకు, మధురవాడకు తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాలకు, తగరపవలసకు ఉదయం 6 గంటల 10 నిమిషాలకు, విజయనగరంకు ఉదయం 6 గంటల 40 నిమిషాలకైతే చేరుకుంటుంది. విజయవాడ నుంచి విజయనగరంకు సుమారుగా 398 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 9 గంటల 20 నిమిషాలు. విజయవాడ నుంచి విజయనగరంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 800 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం విజయనగరం నుంచి విజయవాడ వెళ్ళే సర్వీస్ నంబర్ 3138 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు ఉదయం 8 గంటల 40 నిమిషాలకు విజయనగరం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. ఉదయం 8 గంటల 50 నిమిషాలకు విజయనగరం నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ విశాఖకు ఉదయం 10 గంటల 25 నిమిషాలకు, తునికి మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాలకు, అన్నవరంకు మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాలకు, రాజమండ్రికి మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాలకు, విజయవాడకు రాత్రి 7 గంటల 30 నిమిషాలకైతే చేరుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.